నువ్వుంటే నా జతగా ఫ్యాన్స్కి అయితే శుభం వార్త అని మనం అయితే అనుకున్నాం. కానీ శుభం వార్త కాదు, శుభవార్త అనేసి అయితే ఈరోజు శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. అర్ధాంతరంగా ముగిచ్చేస్తూ ఉంటారు. అబ్బా సీరియల్ని బాగా డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు, సరైన ముగింపు ఇవ్వట్లేదు అనేసి మనం అయితే చాలా బాధపడ్డాం కదా. మీరేం బాధపడాల్సిన పని లేదు. నువ్వుంటే సీరియల్ అయితే స్టోరీ లైన్ అయితే ఇంకా చాలా ఉంది. అందుకోసం అనేసి టైం చేంజ్ అయింది. ఏ టైంలో టెలికాస్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేసి దాని గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. యాక్చువల్గా మనకు ఏ సీరియల్ ఉన్నా సరే ఎండింగ్ వార్త అని తెలిసిన తర్వాత మనకు ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ వచ్చేసాయి. సోమవారం నుంచి చిన్ని సీరియల్ 6 PM వేస్తూ ఉంటారు. అలాగే నువ్వు లేక నేను లేనన్న సీరియల్ 7 PM వేస్తూ ఉంటారు. అదే అయిపోయిన తర్వాత పొదరిల్లు గుండెండు 1 గంటలు 45 minutes టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ని అప్డేట్స్ వచ్చేసిన తర్వాత అసలు నువ్వుంటే సీరియల్ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు, స్టోరీ ఉన్నా కానీ ఎంజాయ్ చేస్తారు అని మనం అయితే చాలా బాధ అయితే పడ్డాము. అక్కడ స్టోరీ ఇంకా దాదాపు 1 week ఉంది, 18 ఎపిసోడ్లకు ఉంది అని నేను చెప్తానే ఉన్నాను. ఇంకా 12 ఎపిసోడ్లు ఈజీగా స్టోరీ అయితే ఉంది. అసలు ఏం జరిగిందంటే ఈరోజు ఎపిసోడ్లో అక్కడ వాళ్ళ నాన్నగారు అయితే బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పారు. అంటే మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారో మాకే తెలీదు, మా నాన్నగారు ఒక హత్య చేశారు అనేసి మన మాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళైతే చెప్పారు. అంటే మన దేవానే అక్కడ వాళ్ళ నాన్నగారి రూపంలో, అంటే ఇప్పుడు మన బామ్మగారు ఉన్నారు కదా, బామ్మగారికి హస్బెండ్ రూపంలో అయితే మన దేవానే అయితే ఓల్డ్ లుక్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే మరీ హైగా ఉంది. వాళ్ళ నాన్నగారు షష్టి పూర్తికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని మనం అనుకోవచ్చు. అలాగే వాళ్ళ నాన్నగారిని కూడా వాళ్ళే దాచిపెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆపోజిట్ అంటే వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా, మన మాస్టర్ వాళ్ళ అన్నగారు ఉన్నారు కదా, వాళ్ళే దాచిపెట్టే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుందని మనకైతే తెలుస్తూ ఉంది. అక్కడ దేవా అయితే వాళ్ళని ఎలాగైనా సరే మార్పు చెంది వాళ్ళని షష్టి పూర్తికి పిలుచుకు రావాలనేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా. మనకి నిన్న ఎపిసోడ్లో చూపించారు తర్వాయి భాగంలో. అక్కడ తర్వాయి భాగంలో చూపిస్తే మన దేవా అయితే వాళ్ళ ఇంటికి పోయి సాఫ్ట్ కార్నర్లో మాట్లాడితే అక్కడ వాళ్ళు సాఫ్ట్ కార్నర్లో మాట్లాడకుండా వాళ్ళు ఏదో రూట్గా అయితే మాట్లాడి మన దేవాని అయితే ఎక్కడో దాచిపెట్టారు. అక్కడ దాచిపెట్టిన తర్వాత వాళ్ళ తాత కూడా ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన మిథున అయితే దేవాన్ని కాపాడుకునేకైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. దేవాన్ని కాపాడుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళిన మిథునకైతే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆ పెద్ద ఆయన ఇలా సైకి చేస్తూ ఉన్నాడు. ఆ సైకి చేయడంలో మనకి దేవాకి ఆ పెద్ద ఆయన సహాయం చేయాలనుకుంటా ఉంటాడు, అలాగే మిథున ఫ్యాన్స్కి ఆ పెద్ద ఆయన సహాయం చేయాలనుకుంటా ఉంటాడు మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. కాబట్టి ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా 2-3 రోజులు ఎపిసోడ్ వస్తుందా, లేకపోతే సోమవారం ఒక రోజు ఎపిసోడ్ వస్తుందా అనేది మనకు క్లారిటీ రావాల్సింది. లేకపోతే నెక్స్ట్ శనివారం వరకు వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. వస్తే 4 PM ఛాన్స్ హైగా ఉందని నేనైతే 3:30 PM వరకు మనకు సీరియల్ అయితే వస్తున్నాయి. కాబట్టి 3:30 PMలో అన్నా 4 PMలో అన్నా టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మళ్ళీ నువ్వుంటే సీరియల్ని రీటెలికాస్ట్ చేస్తారని కూడా మనకైతే తెలుస్తుంది. అంటే 3:30 PM 4 PM ఖాళీగా ఉంటాయి కాబట్టి స్లాట్లు. ఆ టైంలో గుప్పుడంత మనసు సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ ఎండ్ చేసి ఈ సీరియల్ వేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. లేకపోతే 6 PMలో ఒకరోజు అయితే అడ్జస్ట్ చేసుకోగలరు. కానీ పర్టికులర్గా వాళ్ళు ఈ సోమవారం నుంచి అని చెప్పారు కాబట్టి ఎక్కడో డౌట్ కొడుతుంది. కానీ 3:30 PMలో వేసే ఛాన్స్ ఉంటుంది. మీరు టీవీ చూసేటట్టయితే మీరు అప్డేట్ చేయండి నా అకౌంట్లో. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.